హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. అందరపడి ఏదో ఒకటి చేయను, ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తాను అంటూ ఓ సినిమాలో ఎంఎస్ నారాయణ డైలాగ్ చెప్తారు, గుర్తుందా? ఇప్పుడు సుకుమార్ అండ్ టీం కూడా ఇదే చేస్తున్నారు. పుష్ప 2 విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు, కంగారు పడ్డం లేదు లెక్కల మాస్టర్. రిలీజ్ డేట్ విషయంలోనూ తన ప్లానింగ్స్ తనకున్నాయంటున్నారు. మరి అవేంటో చూద్దామా? సుకుమార్ ఫోకస్ అంతా ఇప్పుడు పుష్ప 2 పైనే ఉంది. ఈ చిత్రంతో తను కూడా 1000 కోట్ల లిస్టులో చేరిపోవాలని చూస్తున్నారు లెక్కల మాస్టారు. అందుకే మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కావట్లేదు. ఎక్కడా ఏ చిన్న పొరపాటు కూడా తావివ్వకుండా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. ముందు చెప్పినట్లుగానే ఆగస్టు 15, 2024న విడుదల కానుంది పుష్ప 2. రిలీజ్ డేట్ మారిందంటూ జరుగుతున్న ప్రచారంలోనూ నిజం లేదని తేల్చేసింది చిత్ర యూనిట్. ఆగస్టు 15న రావడానికి కారణాలు కూడా లేకపోలేదు. 5 రోజుల లాంగ్ వీకెండ్ ఉండడంతో భారీ కలెక్షన్లపై కన్నేశారు పుష్పరాజ్. ఒకవేళ సుకుమార్ అనుకుంటే సమ్మర్లోనూ పుష్ప 2ను విడుదల చేయొచ్చు. కానీ ఆలస్యమైన పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే రావాలని చూస్తున్నారు మేకర్స్. మార్చి వరకు పుష్ప 2 షూటింగ్ పూర్తి కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ కోసం నెల రోజులు తీసుకున్నా జూన్, జూలై అంతా ప్రమోషన్స్ కోసమే కేటాయించాలని చూస్తున్నారు సుకుమార్ అంటీ. బాలీవుడ్లోనూ పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే నార్త్ పై స్పెషల్ ఫోకస్ చేయనున్నారు. ఎలా చూసుకున్నా కంగారేం లేకుండా, కాంప్రమైజ్ కాకుండా పుష్పరాజును బరిలో దించుతున్నారు లెక్కల మాస్టారు. సాధారణంగా మన దగ్గర తెలుగు సినిమాల గురించి మాత్రమే చర్చ జరుగుతుంది. కానీ ఈ మధ్య ఏంటో కొత్తగా మలయాళంలో వచ్చిన 2 సినిమాల గురించి బాగా చర్చ జరుగుతుంది. అందులోనూ మెగా హీరోలే వాటిని రీమేక్ చేస్తారు అంటూ ఫ్యాన్స్ కూడా గట్టిగా నమ్ముతున్నారు. మరి అంతగా చర్చకు దారితీస్తున్న ఆ 2 మలయాళం సినిమాలేంటి? అందులో విశేషాలేంటి? ఈ మధ్య మలయాళం సినిమాలకు మన దగ్గర డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు సంక్రాంతికి విడుదలవుతున్న నా సామిరంగా సైతం 2019లో వచ్చిన పోరింజు మరియం జోస్ అనే మలయాళ సినిమా నుంచి స్ఫూర్తి పొందిందే అని తెలుస్తోంది. అధికారికంగా చెప్పలేదు, కానీ మూల కథను తీసుకొని తెలుగులో నాగార్జున ఇమేజ్కు తగ్గట్లు మార్చి తీసుకువస్తున్నారు. తాజాగా 2 మలయాళ సినిమాల గురించి టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. ఆ 2 మోహన్ లాల్ సినిమాలే కావడం గమనార్హం. ఈ మధ్య విడుదలైన నేరు అందులో ఒకటి. కళ్లు లేని ఒక మధ్యతరగతి యువతిని మంత్రి కొడుకు రేప్ చేస్తే హీరో ఎలా పోరాడి గెలిపించాడు అనే పాయింట్ మీద కథ నడుస్తుంది. వకీల్ సాబ్ 2కు బాగా సెట్ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. బయట లొకేషన్స్ ఉండవు, కేవలం కోర్టు డ్రామా మాత్రమే కావడంతో పవన్ కు ఈ రీమేక్ సూట్ అవుతుందనే చర్చ మొదలైంది. మరోవైపు లూసిఫర్ 2 షూటింగ్ వేగంగా జరుగుతోంది. లూసిఫర్ ను చిరు గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు. మరిప్పుడు పార్ట్ 2ను కూడా ఆయన రీమేక్ చేస్తారా అనే అనుమానాలున్నాయి. మొత్తానికి ఈ 2 మలయాళ సినిమాలపై టాలీవుడ్లో చర్చ జోరుగా జరుగుతోంది. విశ్వక్ సేన్ మరో వివాదంలో ఇరుక్కుంటున్నారా? సినిమాల కంటే ఎక్కువగా అప్పుడప్పుడు కాంట్రవర్సీలతోనే పాపులర్ అవుతూ ఉంటారు ఈ హీరో. తాజాగా కల్ట్ టైటిల్ ప్రకటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. ఈ కల్ట్ నాదంటే నాదంటూ విశ్వక్ సేన్తో పాటు ఆ నిర్మాత కూడా పోటీ పడుతున్నారా? అసలేం జరుగుతోంది? ఈ కల్ట్ బొమ్మ ఎవరిదసలు? 2023లో కల్ట్ అన్న పదం బాగా ఫేమస్ అయిపోయింది. అందుకే స్కందలో బోయపాటి ఏకంగా ఓ పాట ఈ పదంపైనే పెట్టేశారు. దానికంటే ముందే నేను కల్ట్ బొమ్మ తీశానంటూ బేబీ సినిమా టైంలో నిర్మాత ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు, కల్ట్ బొమ్మ టైటిల్ను రిజిస్టర్ కూడా చేయించారు ఎస్కేఎన్. కల్ట్ బొమ్మ టైటిల్ గురించి ఎస్కేఎన్ ముందుగానే ప్రకటించారు. త్వరలోనే అందులో ఎవరు నటిస్తారో చెప్తానని కూడా తెలిపారాయన. అయితే తాజాగా కల్ట్ పేరుతో విశ్వక్ సేన్ కూడా తను నిర్మాతగా ఓ సినిమాను ప్రకటించారు. దానికి కథ అందిస్తోంది ఆయనే. తాజుద్దీన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇక్కడే అసలు రచ్చ మొదలైంది. కల్ట్ అనే టైటిల్ తానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని, అక్కడ ఏ టైటిల్ లేదన్నారు విశ్వక్. మరోవైపు ఎస్కేఎన్ మాత్రం తాను కల్ట్ బొమ్మ అనే టైటిల్ రిజిస్టర్ చేయించానంటున్నారు. నిజానికి బేబీ మేకర్స్, విశ్వక్ సేన్ మధ్య గ్యాప్ చాలా రోజుల నుంచి కనిపిస్తోంది. తాజాగా కల్ట్ బొమ్మ టైటిల్స్తో అది నెక్స్ట్ లెవెల్కు వెళ్లేలా కనిపిస్తోంది. మరి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుందో చూడాలి. తెలుగు సినిమా కథల్లో కెరటాలు ఎగిసిపడుతున్నాయి. దర్శకుల మనసులో ఊహలు ఉప్పెనెలా ఉప్పొంగుతున్నాయి. సముద్రం రారమ్మని పిలుస్తుంది. అందుకే పెన్ను పట్టుకొని అలల నేపథ్యంలోనే కథలను అల్లేస్తున్నారు. ఈ మధ్య టాలీవుడ్లో సీ బ్యాక్డ్రాప్ కథలకు డిమాండ్ పెరిగింది. ఈ తరహా కథలకు ఉన్న పళంగా క్రేజ్ రావడానికి కారణమేంటి? టాలీవుడ్
దాంతో సముద్రం మాట్లాడుతుందిప్పుడు. మన దర్శకులు కూడా ఆ అలలతోనే ప్రేమలో పడిపోయారు. మరీ ముఖ్యంగా ఉప్పెన నుంచి సీ బ్యాక్డ్రాప్ సినిమాలకు గిరాకీ పెరిగింది. అందులో హీరో జాలరి. గతేడాది మెగాస్టార్ సైతం వాల్తేరు వీరయ్యలో జాలరిగానే కనిపించారు. దానికి మాఫియాను కలిపి రొటీన్ కథతోని 230 కోట్ల రూపాయలు వసూలు చేశాడు వాల్తేరు వీరయ్య. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దేవర సైతం పూర్తిగా సముద్రం నేపథ్యంలోనే వస్తోంది. ఈ సినిమా కోసం గ్రాఫిక్స్ లో ఒక సముద్రాన్ని సృష్టిస్తున్నారు విఎఫ్ఎక్స్ టీం. దీని కథ మొత్తం కూడా సీ బ్యాక్డ్రాప్ లోనే సాగుతుంది. కోస్టల్ ల్యాండ్స్ లోనే కథ అంతా ఉంటుందని కొరటాల ఇప్పటికే చెప్పారు కూడా. హాలీవుడ్ టెక్నీషియన్స్ దేవర కోసం పనిచేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ లోనూ తారక్ సముద్రం మధ్యలో ఓడలో కనిపిస్తున్నారు. నాగ చైతన్య తండేల్ సైతం సముద్రం బ్యాక్డ్రాప్ లోనే వస్తోంది. గుజరాత్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా చందు మొండేటి ఈ కథని రాసుకున్నారు. ఇందులో చైతు బోట్ డ్రైవర్ గా కనిపిస్తున్నారు. హైలీ ఎమోషన్ ప్లస్ యాక్షన్ ఫ్యాక్ట్ లవ్ స్టోరీగా ఇదొస్తుంది. సాయి పల్లవి ఇందులో హీరోయిన్. గతంలో చైతు చందు కాంబినేషన్లో ప్రేమం, సవ్యసాచి సినిమాలు వచ్చాయి. సంక్రాంతికి ఒకేసారి 5 సినిమాలు రావడం బయ్యర్లకు భయం పుట్టించే విషయమే, నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తున్న విషయమే. కానీ గత జ్ఞాపకాలను తలుచుకొని హాయిగా పడుకుంటున్నారు వాళ్ళు. మరీ 5 సినిమాలు కాదు కానీ 4 సినిమాలు వచ్చి అందులో 3 విజయం సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి గత సంక్రాంతులు ఈ పండుగను ఎలా మోటివేట్ చేస్తున్నాయి? ఇప్పుడు ఇండస్ట్రీలో అందరి ఫోకస్ సంక్రాంతి సినిమాలపైనే. ముఖ్యంగా గుంటూరు కారం ఒక్కటే 150 కోట్ల బిజినెస్ చేస్తుంటే మిగిలిన 4 సినిమాలు కలిపి 100 కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకేసారి అన్ని సినిమాలొస్తే థియేటర్ సరిపోతాయా అన్న అనుమానాలున్నాయి. కానీ అన్నీ ఒకేసారొచ్చినా విజయం సాధిస్తాయన్న నమ్మకం గత సంక్రాంతులు చూపించాయి. ఎక్కడి వరకు ఎందుకు, గత సంక్రాంతిని తీసుకుంటే వాల్తేరు వీరయ్యతో పాటు వీరసింహారెడ్డి, వారసుడు సినిమాలొచ్చాయి. ఈ 3 విజయం సాధించాయి. చిరు సినిమా 230 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే బాలయ్య 130, విజయ్ 30 కోట్ల గ్రాస్ వసూలు చేశారు. దానికి ముందు 2017లోనూ ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి సినిమాలు పండక్కి మంచి విజయాన్ని సాధించాయి. ఖైదీ నెంబర్ 150, శాతకర్ణి మధ్యలో వచ్చి శతమానం భవతి కూడా బ్లాక్ బస్టర్ అయింది. 2016లోనూ ఇలాంటి సీనే జరిగింది. ఆ పండక్కి సోగ్గాడే చిన్ని నాయన, నాన్నకు ప్రేమతో, ఎక్స్ప్రెస్ రాజా సినిమాలు హిట్ అయ్యాయి. డిక్టేటర్ కూడా ఓ మాదిరి కలెక్షన్స్ ని తీసుకొచ్చింది. 2020లోనూ అలవైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు వచ్చి సంచలన విజయాలు అందుకున్నాయి. 2016, 2017, 2020, 2023 సంక్రాంతులు తీసుకొచ్చిన విజయాలే 2024లోనూ కంటిన్యూ అవుతాయని నమ్ముతున్నారు నిర్మాతలు. పండక్కి 5 సినిమాలొచ్చినా ప్రేక్షకులు చూడ్డానికి సిద్ధంగా ఉన్నారని, కంటెంట్ బాగున్నప్పుడు ఎన్నైనా హిట్ అవుతాయంటున్నారు మేకర్స్. మరి గుంటూరు కారం, ఈగిల్, హనుమాన్, నా సామిరంగా, సైంధవ్లలో ఆ కంటెంట్ ఏ సినిమాలో ఉందో చూడాలిక. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.